సృష్టికర్త, ఎవరు ప్రళయకర్త, లోకముని ఎవరు సృష్టించారో, ఎవరెందు లోకములు ఉన్నాయో, లోకములు ఎవరి ఎందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి ఎందు లయమైపోతున్నాయో, ఎవరు అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉన్నారో, ఎవరి మాయ చేతి జగత్తుగా కనబడుతున్నదో అటువంటి వాళ్ళను రక్షించుగాక అని స్తోత్రం చేస్తోంది. ఏనుగు చేసిన ప్రార్థనకు 33 కోట్ల దేవతలు లేచి నిలబడ్డారట. మళ్ళీ చెబుతుంది ఏనుగు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంపుకు పెంచి గట్టి గవ్వల నేకాకుతి వెలుగునతని సేవించు. చూడండి, ఈ పద్యం చాలా గొప్ప పద్యం. పోతన గారి అన్ని గొప్పవే. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంపుకు పెంచి గట్టి గవ్వల నెంపుడు నేకాకుతి వెలుగునతని సేవించు అని ప్రార్థన చేస్తోంది.